ఈ విధంగా అంటున్నారు కదా, ఒకవేళ మరి ఇట్లా పార్టీల మధ్య మరి ఏమన్నా చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? పొత్తులో మూడు పార్టీల మధ్య రావు. ఒకవేళ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వచ్చేస్తాడు. జగన్ వచ్చేసాడంటే ఏమైతే తెలుసు కదా. ఆల్రెడీ ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికిందని చాలా మంది అంటున్నారు. అనడానికి ఛాన్స్ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వస్తాడు. నెక్స్ట్ జగన్ వచ్చాడంటే మళ్ళీ బూమ్ బూమ్ బిర్లు వస్తాయి. బూమ్ బీర్లు వస్తాయి. దాంతోపాటు మళ్ళీ ఒకటి ఏదైనా గవర్నమెంట్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ తాకట్టు పెట్టడంతో పాటు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి వస్తు రేట్లు పెరిగిపోతాయి. కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక ఫ్రీడమ్ ఆయిల్ 95 రూపాయలు ఉండే ఫ్రీడమ్ ఆయిల్ 150కి వెళ్ళిపోతుంది. మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటానికి ఇవన్నీ ఇబ్బంది పడతాయి. కాబట్టి వీళ్ళు ఏం కొట్లాడుకునే జగన్ కంటే బెస్ట్. జగన్ కంటే 100కి 100 రూపాయలు బెస్ట్. కాబట్టి చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా దాన్ని మనమే సర్ది చేయాలి. తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? ఇప్పుడు అది మనం చెప్పేది కాదు అన్న, అది కాలం నిర్ణయిస్తుంది. మనం చేసే మంచి పనులు నిర్ణయిస్తాయి. ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయి. అంతేగాని టీడీపీలో నలుగురు కార్యకర్తలు లోకేష్ సీఎం చేయాలంటే సీఎం కాడు లోకేష్. అలాగే జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారు. జస్ట్ వెయిట్, ఎవరు మంచి చేస్తారు, ప్రజల మైండ్లో ఎవరున్నారు అనేది చూడాలి మనం. 2029 సీఎం ఎవరు అనుకుంటారు? నారా లోకేషా, పవన్ కళ్యాణ్? ఏమో మనకు చంద్రన్ ఉన్నాడు కదా. నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతుంది, ఏజ్ అయిపోతుంది. దాని తర్వాత సీఎం ఇద్దరిట్లు ఎవరు అనుకుంటారు? చెప్పేదే ఉంది పవన్ కళ్యాణ్.